గట్టిగా వచ్చింది నాకు ఒకడికా వాయులోకం ఒకడికా దంతికత్తుంది ఒకడికా నేను వాయులోకం మరి మించికత్తుంది నాయన ఇటువంటి మాట మాట్లాడవరకల్లా శివరక్తం శివకుమారుడు ఏమంటాడు మాయమ్మ మా తల్లి ఈయన మనకి మాట్లాడుతుంది మా తల్లికి తెలుగు మాట్లాడుతుంది సరే మా తల్లికి ఏం రోగం ఉంది ఆయన వాయు రోగం దంతికత్తుంది నేను వాయు రోగం మించికత్తుంది ఈ రోగం మంట మంటనే మాట్లాడుతుంది మా ఈ మంట మంటనే మాట్లాడుతుంది అంతగానో కష్టం ఉంది మా తల్లికి రోగం మాట మాట్లాడుతుంది మాట మాట్లాడుతుంది సరే తల్లి నేను తిరిగి సరే పర్వాలేకపోతా తల్లికి రోగం ఆరు కోరి కొడుకు ఉంటే అనుకోని వారి కనతలకి వారి జీవన సలగబెట్టి కనతలకి వాళ్ళ వారికి గిరిగిత పెట్టిండు గిరిగిత పెట్టుకుని శివకుమారుడు సమయానికి వారి ఎంతవరకు దూరం జరిగిన సమయానికి ఈ మూడు లోకాలేమో సీమ వెళ్తున్నాయట మూడు రాజ్యాలు సీమ వెళ్తే శివపురం శివుడు వెళ్తున్నాయి శివపురం శివుడు వెళ్ళే వరకు శివలేమంటే ఆలోచన చేసి ఏనికంటే ఎర్రజీమ గాడిదంతా గండిజీమ ఈ రెండు సీమలు కలిసి ఏమంటే పత్రిక కట్టుకున్నాయి సీమలాదనం ఈ మూడు రాజ్యాలు మనకే ఉన్నాయి శివపురం శివుడు వెళ్తాడు మనం పోయి శివుడి పాదాలకి ఇట్లా పట్టుకుంటామా అంటే శివపురం కూడా మనకే ఈ శివుడు ప్రాకారికత్ర బతకాలే బ్రహ్మానందమని శివుడు వెళ్ళిపోతాడు శివుడు వెళ్ళిపోగానే ఈ శివపురం కూడా మనకైతే ఈ 4 రాజ్యాలు చెరు 2 రాజ్యాలు అయితే మనకి కదా అనుకోని 2 సీమలు పత్రిక కట్టుకొని శివపురం పోతుంది అంటే ఎండిపడం వరకల్లా శంకరుడు గుడ్డోడు కాదు శివుడు సిద్ధోడు కాక ఈ సీమలకు మరి తాడుదేని కట్టగట్టాలి సోలని దెబ్బ కొట్టాలి అనుకోని ఏం చేసింది వారి కొట్టగట్ట కట్ట తీసినాక పరదమంత వేపిత తయారు చేసిండు పరదమంత వేపిత తయారు చేసిండు సీమలకు ఎదురుగా వారి సీమలకు ఎదురుగా వారితే వరకల్లా సీమకు వేపితకు ప్రేమ ఏమిటి కదా ప్రేమ ఏమిటి వరకల్లా ఏనుగంత ఎదురు గాడిదంత గడిమ 2 కూడా సీమలు పోయి ఆ పరదమంత వేపితులు పోయి చెరువు అక్కడ బట్టి చెరువాకల బట్టి ఏమంటే పత్రిక కట్టి కమలకాయ రాసి పంపుతుంది అనుకున్నాం మా సీమల పంచాయతీ నిర్ణయ రూపకంగా అత్తి బియ్యపిత్తులు 2గా నరకాలి
రెండుగా నరికి తక్కత పెట్టి దొరికితే సగం రావాలి, సమానం రావాలి. ఒక దిక్కు ఎక్కువ రావద్దు, ఒక దిక్కు తక్కువ రావద్దు. ఏమన్నా ఎక్కువ తక్కువకి తగిననుకో అచ్చులోని పాదాలకి పట్టుకుంటే మన బ్రహ్మానంద పలికి చేతి వాళ్ళకి ఇన్ని వెళ్ళిపోతుంది అని పౌరికాయలు రాసుకుంటా. పంపే వరకల్లా వాడు మొండికి అద్ద అనేటోడు రానేస్తలేడు. అరే శిమర పంచాయతీ ఎంత పోయి తెంపేస్తామా అని చెప్పి వస్తుడు. అచ్చు ఇక్కడ అచ్చే రాగలికి ఏం చేశారు స్వామి, నువ్వు వచ్చినావు కానీ మాత్రం మా పంచాయతీ చంపాలంటే సర్వమంతా చెప్తాను నరకాలే తగ్గ పోకాలే శ్రీ సగం చెప్తున్నారు వచ్చి సరే. ఇక్కడ స్త్రీ సగం అయిందనుకో నీకు వేరే రాజ్యాలు ఎక్కే కుర్రాలు. ఒక్కవేళ ఏమైనా చేస్తా సరే అనుకో, సరే నీ పాదాలకి పట్టుకుని మన బ్రహ్మానందం మళ్ళీ ఈయన వెళ్ళిపోతావు. ఈ మాట చెప్పిన వరకల్లా ఈ మాట భయానికి వారు నరకలేడు, తక్కత పెట్టి దొరకలేడు. ఈదాకా గత తుడికి నీళ్ళ కట్టిన వారి ఆకర్షణ అవుతుంది. పావశేరు ఒకళ్ళు పప్పు చింతపండు కట్టుకొని చిన్న సత్యపత్రాలు కట్టుకొని వచ్చిన లోకం రాజులు అక్కడనే గుర్రాలు కట్టేసుకొని ఆ పచ్చిపులుసు అనేది విసుక్కొని అటువంటి గుణంగా ఏనాడు గుణంగా పలారం ఆ పచ్చిపులుసు పెట్టుకుని తిని పిసికిన అటువంటి చింతపిలుపు చింతపిండి అటువంటి చింత అటువంటి పొట్టు అటు వాడేస్తుంటే మూలకలాయి పొలిచింది. మూలకలాయి పొలిచి సిద్ధ ముసిరి గన్నేళ్ల కోల పంచాయతీ ఉంది కానీ ఆ పంచాయతీ దిగుతలేదు. గన్నేళ్ల కోల పంచాయతీ నడుస్తుంది. అతడి వాళ్ళు అత్తరు పోటీలు పోతుంది పంచాయతీ శివకుమారుడు ఆడి కంది విధంగా శివకుమారు అంది నాది నిత్య కాదురా నీకు నిత్య నాయనబట్టి నవాకోట నారదమని యాద్ చేసిండు. బియ్యపిత్తి మీద మోపిండు. మోపే వరకల్లా తగ్గత పెట్టి దొరికితే సరి సగం వచ్చింది. సరే భగవంత కుమార శివకుమార, సరే నీకు ఎన్నటికన్నా ఒక వెళ్ళ బిడ్డ నీకు ఆపదక్ష ఉన్నది. నీ ఆపద మేము తోడుంటాము. ఎర్రగడ్డ చిత్రాలు ఎక్కడున్నారని చెప్పి ఆ సీమల కూడా బబ్బది పెట్టి మాకు సరే అటువంటి కూడా నీ ఆపదకి తోడుంటా బిడ్డ అని చెప్పి ఆ మాట చెప్పి ఆ మాట వారి ఎలా చెప్పి ఆ శివుల దేవనాలు తీసుకుంటా. ఆ శివుల దేవనాలు తీసుకుని అంత మంది దూరం పోయిండే వరకల్లా వారి ఇరుకొండ పట్టుక ఆడుకొండ ఇరుకొండ పట్టుక వాడు వచ్చి ఉదర పెట్టుకోండు. ఆ ఉడును సంభవాలను చేసుకోండు. వాడు వెళ్ళిపోయిట ఆ తురుకు మధ్యలో కూడా ఇంకా 2 మోయి 9 తెచ్చుకుంది. ఆ కలగా పలపల కారకాయ అడుకుంటే తురుకుపోతే అనుకుంటుంది. అందుకునే వరకల్లా వారి ఆ 9 ఏడుస్తున్నాయి. ఏడు వరకల్లా వారి వజ్రాల వాయిదం తన మీద ఉపయోగాల ఉత్తరాల ఉరుము పుట్టింది, అట్లా మెరు పుట్టింది, కుంభ వర్షం కొట్టింది. ఆనగొట్టి చల్లార వరకల్లా అగ్గి చల్లారిపోయింది. ఆ 9 పురుగులు ఏమంటున్నాయి నాయన నువ్వు అచ్చబడికనే మాకు ఆనగొట్టి పిచ్చి పెంచగానే మేము బతుకులేం, నువ్వు రాకపోతే మేము బతకపోతే స్వామి నీకు ఎక్కడికన్నా ఆపద వస్తే మరి మొద్దులాపల 35 యాద్ చేసామనుకో నీ ఆపద తోడుంటే పోబిడ్డా అని చెప్పి అవి దీవెన పెట్టి ఈ రెండింటి దేవన శివనార్థి విధంగా వాళ్ళకి శివకుమార్ దొరికిందా. ఈ రెండింటి దేవనార్థి విధంగా శివల దేవనార్థి ఈ 9వ దేవనార్థి దొరికిందా. ఆడికాయలు చక్కగా ఆడికాయ తిరిగి నామందాల మరికాడి కట్టేది. మరికాడి కట్టి గుర్రం కట్టేసుకొని అరగంట సేపు పండుకున్నది. పండుకునే వరకల్లా వారి అటువంటి పుట్లకి నాగరాజు వెళ్ళింది. గంటవేరు పక్షులు మింగబోతుంది. అరే శివరా నాగరాజా ఇది ఎక్కడ రావాలి పక్షుల మీద శోకపతి నింగాల పైసలు ఓహో పక్షుల సరే పక్షుల శోకమిత్రులు నాగరాజు పోతుంది. అరే నాగన్న పక్షుల పిల్లల మింగపోతున్నావా. అరే పక్షు పిల్లల మింగితే బిడ్డ అవి గువ్వలున్నాయి పూలు ఉన్నాయి. ఆవిడ మింగితే బిడ్డ నీ దవడ కాదు నీ పల్లకింది కాదు. సరే ఇప్పుడు బిడ్డ నా యొక్క గుర్రం ఉంది కదా ఆ గుర్రం యొక్క తొడవ చెప్తుంది గుర్రం తోడేటువంటి సూర్యెత్తు వాడు. అరే గుర్రము మాంసం తింటే సూర్యెత్తు కదా. అరే నాదొక్క వారి ఒక తొడగొస్తుంది. నరమాంసం తినేది ఒకటి పూజ ఒకటి అద్భుతుడు ఒక్కడే ఇద్దరే నరమాంసం తినేది వేరే మానవులు లేదు. వద్దే వద్ద అరే వద్రాల వరకల్లా ఏనాడు మనకి బిడ్డ అది 2 జీవులు ఒకటి ఈ 2 జీవులు కాబట్టి ఒక జీవి అది ఆ వజ్రాల వాయిదం పట్టి కూడా మొత్తం వరకల్లా 2 మండలు అయితే దాగరాజు కూలిపోయిందా. ఆ తల్లి పక్షులు ఎక్కడ పోయినాయంటే మాత్రం ఏడేసి ఏరియలు మింగేస్తామంటే ఏళ్ళు ఉంటే దేశం పోయి ఏడేసి ఏరియలు మింగి ఏడేసి ఏరియల పక్కల రకాల కట్టుకొని ఇక్కడ రానే వచ్చే వరకల్లా శివకుమారు నింగాల పైసల్లో వండుకునే పక్షులు పిల్ల పక్షులు. శివకుమారుని ఏమనుకుంటే కొడుకులు అలా మాత్రమే ఇక్కడ పిల్లలు పూలు పెట్టుకోబోతున్నాము. ఈ నాగరాజు నాగల పక్షులు మాకు కావాలి. పిల్లలుంటే పిల్లలు మింగాలే కుట్టుంటే కుట్టు మింగిపోవాలి. దొరికిండ్రా కొడుకు మాకు అని చెప్పి మళ్ళీ ఏమనుకోవాలి రెక్కల సిలబస్ లేకపోతున్నాయేమని అవ్వనుకోవాలి.
రెక్కల బతించపోలేకపోతుంది కదా అని చెప్పి తల్లి అనుకుంటారు కానీ కింద కిట్టుకున్నట్టు అరే దొరికిన వారి కాలగొడేలా కూడా శివకుమార్ తన్నబోతుంది తన్నబోతుంటే వారి పిల్లపక్షులు ఏమంటుంది తల్లి ఆ బాలని కట్టిన ఆపతే ఉంది అడుగుమాన వరకల్లా భగవంతా ఆ రెండు పక్షులు అడిగే వరకల్లా ఆ తల్లి పక్షులు వచ్చి పిల్లగానికి ఏం ఆపతుంది పిల్ల భక్తులు వారి అడిగే వారి చెప్పాలి తల్లి భక్తులు వచ్చి అని అడుగుతున్నాయి ఆయన బాలుడా ఎడిపోతున్నారు ఇక్కడ ఆపతిపోతున్నారు అయ్యో తల్లి ఎడుతున్న మంది ఏనాడు మా తల్లికి ఏనాడు తండ్రి వాయి రోగం దచ్చికొచ్చింది వాయి రోగము తెచ్చికొచ్చిందమ్మా వాయుగుండం దాటాలి ఏనాడు వాయమ్మ నేను చుడిగుండం దాటాలి తల్లి గంగలు పిల్లడి గంగలు దాటాలి ఈ తల్లి గంగలు దాటాలని నేను ఇక్కడ తల్లికి రోగం వచ్చి తల్లికి రోగం దగ్గర మందర పోతున్నా తల్లి పవిత్ర కొడుక మా పిల్లలకు ఒక సాయం చేసిన దానికి నీకు ఒక సాయం చెప్తాను అని రెండు రెక్కలు కలిపిన వారికి రెండు తన గండ వేరిపోతారు రెక్కల మీద ఈ పిల్లగాని తీసుకుపోయి ఏనాడు వారి దంగి కోసాయి మండలం తెచ్చింది దంగి కోసాయి మండలం తెచ్చి కూడా అక్కడ పిల్ల పక్షులు కూడా తల్లి పక్షులు అక్కడ ఉన్నది కానీ పిల్లగాని పోయి వారి ఆకుల వేయాలి తాని ముక్కుతులు కోస్తుంది కొత్త వరకల్లా ఆకు చల్లమంటే శివకుమార్ వర్ణ పడుతున్నాయి పడవరికల్లా వారి అంతరాన పిల్లగాడు తేకుపోవాలి పిల్లగాడు లేచి లేత కల్లా వజ్రాల వాడడం జారింది వారి ఎనాడు వారి అంటే మల్లెపూలు కూడా తయారైతుంది అరే మా మీదికెళ్ళి మా భగవంతుడు పోతుందని చెప్పి కొంగల బేరం కూడా రాక్షాదులు మల్లెపూలు ఏరుకుంటూ అక్కడనే ఆగిపోయి రాక్షాదులు కూడా అక్కడ కూడా రాక్షాదులు ఆగిపోయి శివకుమార్ వచ్చి వారి తంగి కోసం పక్షి రెక్కల మీద వాడిన పడ్డాడు పక్షుల రెక్కల మీద వాడి ఏనాడు ఎత్తండి రామ 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 రామ
కూడా మంద తీసుకొని పిల్లగాడికి రాని గారి కళ్ళు మండి పోని కూడా ఎరగని చిత్రాలు శివకుమార్ రాని గారి పాపకారి విధంగా మాయరాక్షాలు విధంగా శివకుమార్ మందల కట్టించిండు గంట దాటంగా దూరం తలకాయ తక్కువైందా అదే ఇప్పుడు పోతా వాడు మందల కట్ట పోయినట్టు వాడు మళ్ళీ మర్రి ఇంకా పెద్దగా ఇంకా వాడు పోగేపోయాడు పోతారా ఇప్పుడు పోయి కూడా కర్తల్ని కూడా అయ్యా కూడా గిరివదరి కూడా హనుమంతి సత్తా చెప్పి శివకుమారుడు వారి రక్త కుమారుడు కన్నమాట రక్త కుమారుడు అవతారం ఎత్తుకొని నువ్వు దాటయ్యా అబ్బో నా దుర్గాలు అబ్బో నీకేమైనా అర్థమవుతుందా అయ్యో పిచ్చి నా బాధ ఉంది అయ్యో అన్ననే నా తరువు కాదు అట్లా కాదు మరి నీ కొడుకు ఏడికి వేయండి మంత్రకు వేయండా మంత్రకు వంగ ఎన్ని గంటలు అక్కడ అయ్యో హాయి మండలం సూర్య మండలం చంద్రమండలం బ్రహ్మ మండలం 38 సంవత్సరాలు కల్లేడు గంగలు పిల్లేడు గంగలు ఇవన్నీ ఇదాలంటే వాడు తీస్తాడా తల్లి రాజ్యాది పిల్ల రాజ్యాది కొమ్మదల మంట కోటి వేల రాజ్యాది ఆకి తల్లి మంట తల్లి రాజ్యాది కాకపోతే పిల్ల రాజ్యాది పిల్ల రాజ్యాది తల్లి రాజ్యాది అర్థమైందా నీ కొడుకు అక్కడ వేయండి కదా కొడుకు దాటాడు నువ్వు వంట కాదు దాటాడు వాళ్ళు నువ్వు దాటాడు అమ్మా నేను అప్పుడే ఏం చెప్పినావు ఎప్పుడు కాదు వాడు పెట్టగిరి గీత దాటుతున్నా అంటే నేను పక్కన పత్తికాయల పాకానికి ఎత్తిన పత్తికాయల ప్రమాణం కూడా లేడు చెల్లిపోతా చెప్పినా లేదా నువ్వు దాటు పక్క పక్కమంటుంది నాకు బాణం అయ్యో రానేతంటే దూరం రానే ఉన్నాడు
అయ్యో అయ్యో తత్తే కొడుకు ఏమంటివి దాడి చేసుకుని అక్కడ దెబ్బ కొట్టుకో నీకు ఏమన్నా ఉందా మైండ్ ఎక్కేరు కొట్టయ్యా వెనకకేలు కాదు వాని ముఖము చూస్తే బాగా కత్తిన పత్తి కాయల బ్రహ్మనందరికి వెళ్ళిపోతా కానీ మాత్రం నా వల్ల కాదు తన కొడుకు తప్పితందుకు సరే మళ్ళీ ఏం చేయాలి మరి అయ్యో లేకపోతే కొడుకు తెచ్చాడు నేరు అదే నా ప్రయత్నం అని చెప్పి ఈ ప్రయత్నం రెండు కళ్ళ మొగుడు అయ్యో అది పని కొడుకు తెచ్చే మందులు చెప్పమంటా ఉన్నావామో అయితే ఒకవేళ కొడుకు తెచ్చేటి మందులు చెప్తలే సరే అయితే ఒకవేళ గుణంగా అదే కాలు ఎదురు పడబగలు గడ్డిపాడి కట్టల కింద పెట్టుకొని మూలుగుతూనే ఉండాలి కొడుకు మందులు తీసుకోవాలి దాని అర్థం ఉందనమ్మా మందులు తీసుకోని కొడుకు వచ్చే వరకు నువ్వు ఏం చెయ్యాలి అవ్వ సత్య సత్యాన్ని మోరుగుతుంటే తల్లి నీకు మందులు తెచ్చిందని కొడుకు అంటాడు కొడుకా నువ్వు మందులు తీసుకొని వచ్చినావు కానీ నాయన ఆదిమండలం దాడంగా మంత్రం ఆయుధ అయిపోయిందట సుడిమండలం దాడంగా మంత్రం సుడి తప్పిపోయిందట బ్రహ్మమండలం దాడంగా మంత్రం బలమైపోయింది మంత్రం పాటు పోయిందట మంత్రం సూటు పోయిందట తల్లి మంత్రం సూటు మంత్రం పాటు పోయింది దానికి మరి గాలి దగ్గర మంత్రం ఇంటి దగ్గర ఎక్కడ నేను చెప్పాను శుల్కబాబు దేశమాట శుల్కబాబు దేశంలో దుర్దేవగంధనమ్మ శుల్కమామని దేశంలో శుద్ధేవగంధని శుద్ధేవగంధన్ అంటే బిడ్డ ఇట్లా పనుడాకులు ప్రాంత పొగలు కంటి ఉత్తం కాళ్ళు సున్నం మేముతో 4 మందులు 7 చిల్లరాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటాయి అర్థమైందా 7 చిల్లరాళ్ళు తీసుకొని పగపడ పనుడాకులు ప్రాంత పొగలు కంటి ఉత్తం కాళ్ళు సున్నం ఇవన్నీ తీసుకొచ్చిన ఇక్కడ వాడు శిల్కబాబు దేశం శిల్కబాబు దేశం శుద్ధేవగంధలు అంటే ఎవరు శిల్కబాబుని బిడ్డలు శుద్ధేవగంధం దగ్గర ఏముంది అనుకునే మోయిని మంత్రాలు కొండ మంత్రాలు ఆడిరాజ్యం అది ఆడిరాజ్యం అన్న ఆడిరాజ్యం మొగలు ఉంటాడా అర్థమైందా పోతుండగా అక్కడే పిల్లగాని అందుకొని ఆడే కథం పెడతాం లగ్గం చేసుకోడా
అనుభవం చేస్తారు లగ్గం కాదు అదే నీకు దమాకు లేదు ఆయన తలకాయ చిన్న మైండ్ అసలు అది పెద్ద మైండ్ కాదు పెద్ద మైండ్ అన్ని పెద్దగా చేస్తారు చిన్న మైండ్ అట్ట కాదు చెప్పింది అర్థమైందా అది ఆడరాజ్యం నాకు చేశాక నిన్ను ఆడికైనా వస్తాడా ఆ దేశం బొమ్మని చెప్తాను ఆడరాజ్యం బొమ్మ అంటే మొగలను చూడగా సూత్రులు చంపిస్తారా అక్కడనే వాళ్ళు కూడా మంత్రాలతో మోయిన మంత్రాలతో అదే వాళ్ళు ఏమన్నా పని చేయకపోతే పిల్లగాడ మరణం అతనే కాదు ఇంటికి ఈ శివకుమారుడు వాళ్ళు చెప్పిన పని అయిపోతాడు మనం డెకోరం అంతా కొత్త తెచ్చున్నాం అర్థమైందా సరే అదే రకంగా సత్తి అమసత్తి చెప్పుకోవడానికి వరకు లేదు భగవంత సరే అటువంటి వారి ఇటువంటి మూడు మంచి చెప్పిన మాయ రాజ్యాలు కన్నవాడి పాడువారి ఏనాడు వారి శివకుమారుడు వారి ఎర్రగడ్డ తలాది వారి మంది తీసుకొని రవకన్న తల్లి మందులు ఇటుకొని కన్న తల్లి గిరియవాది అని ఆడు కొడుకుంది కొడుక 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 అమ్మా కొడుక 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 మంత్ర మీద పాడు మంత్ర పాడు మరి అయ్యారా కొడుక
తెచ్చిన మందులు పెడతా ఇక పెడతా నొత్తుందిరా అన్నరా నొత్తుందన్నా అచ్చరు వచ్చరా అంటే పెడతా మరి మరి నెత్తు నొత్తుందిరా నోట్ల తల్లి గుద్దరా గుద్దరా కంతలు గుర్తున్నాయిరా అని కంతలు గుర్తున్నాయిరా అరికాలు కులగుల పెడుతున్నాయిరా అయ్యారా గడుకో బిడ్డ అంకరముద్ర పెట్టుకొని బాయిగడ్డ అరే అరే నీ మనసులో పడా మెదళ్ళ వచ్చింది ఆ మాట లోపల వచ్చింది మరి బయటకి ఎంత నొచ్చిందో భగవంతా కన్న తల్లి ఈ మందుల పాడు తప్పింది బిడ్డ, ఈ మందుల బలము తప్పింది. నువ్వు మందు తీసుకోవాలి ఎరుకు మరణం కొడుకు కాసు చూపెడతారు తిరుపతి చూపెడతారు భద్రశ్రం రామటంకరి ఎవరవాడ అయ్యో కొడలపూడి బాధ. ఈ రోగానికి తగిన మందులు బిడ్డ ఇక్కడ కావు మందులకి. ఈ మందులు తేవాలంటే మాత్రం ఇంటికి దగ్గర సిరకబాబు దేశమట. ఆయి మండలం దాటంగా మందులు ఆయి తరిగిపోయినాయట. సుడి మండలం దాటంగా బిడ్డ సుడి తరిగిపోయినాయి. బ్రహ్మ మండలం దాటంగా మందుల బలమే తప్పింది. సారి బిడ్డ మందుల పాటు పోయిందట, మందుల సుడి పోయిందట. ఆ మందులు పనిచేయ కానీ మాత్రం ఈ రోగానికి తగిన ఆదుకునేది ఆత్మలు దక్కించుకునే దాతలు ఉంటే వీరికి దగ్గర ఇప్పుడు సిరకమామ దేశం. సిరకమామ దేశం అంటే ఆడరాజ్యం. ఆ సిరకమామ దేశం సిరకమాముడు కన్నా బిడ్డ సిరిదేవ అందరూ వాళ్ళ దగ్గర కొండ మంత్రాలు మోయిన మంత్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి బిడ్డ. భగవాన్ పరడాకులు ప్రారంభ పొగలు కట్టె ఉత్సవం కాలం రంగము ఏడు చిల్లరాలు కచ్చి రోడ్లు వేసి కైమ కైమ దంచి దాని మిక్కిల్లా కూడా దాన్ని వసరు వేసి ఆ ఇడియో ఇడి ముక్కలు వస్తే ఆ రోగం అంటారు కానీ బిడ్డ దేశం పోయేట మానవులు లేరు. ఆ రోగ ఈ మందులు ఎత్తే లేరు బిడ్డ. వద్దు వద్దు ఆలోచన చెప్పు. నేను మాయమ్మ నీ గురించి మాయమ్మ ఎక్కడ రాజ్యమైన ధర్మరాజు ఎక్కడ దేశమైన మాయమ్మ రావు నాకన్నా తల్లి రామారా తల్లికి రోగం ఆదుకొని కొడుకుని
చెప్పాలంటే మాత్రం ఇక్కడ ఎవరు చెప్పలేదు. సరే ఈ సప్తాకోటి మామూలు సప్తకోటి మామూలు చెప్తేనే ఈ తమ వారి సభ గుర్తు కావాలి సభ పట్టిన భగవంతుడు అది సామాన్యంగా మాట్లాడరు మరి నేను ఒక ప్రయత్నం చేస్తాను. సరే అది జగదాలికం జరుగుతుంది కదా ఆ శంభరాగుడంగా పుట్టుమంటే వచ్చిన వారి మోపుతున్న వారి బియ్యం పుట్టాలి బిల్లు కలిగి ఆ బిల్లు కలిగిన వారి నీళ్ళు పోసుకుంటా ఒక దిక్కు మొక్కలు పెట్టి సరే ఒకటి మాట కలిగిస్తుంది సెకండరీ వరకు మొక్కలు పుంజేస్తుంది ఇది చెంపుపోరవడుతుంది కానీ ఆ చెంపుపోరవడంగానే బియ్యం కింద పడుతుంది బియ్యం ఎత్తుతుండు కలుగుతుండు కారిస్తుండు మళ్ళా పెడుతుండు అట్లా అట్లా ఓసారి అయింది 2 సారి అయింది 3 సారి అయింది. సరే 3వ సరికి సంతపడి మామూలు బాగా అర్థం చేసేమన్నాడు వీడు నరుడా మరొక పశువా ఏమరా 3 ఎక్కల 3 పోయి రాళ్ళు పెట్టి అన్నం అనుకుంటాడు కానీ 2 దిక్కులేమో 2 రాళ్ళు పెడుతుండు ఒక దిక్కు మొక్కలు అంటుండు. ఇది ఏమర్థమైన పని ఇది అని చెప్పి పట్టిన తవసు పిందం చేసింది. పట్టిన తవసు పిందం చేసి ఎవరా అనేది ఎక్కడ రాజ్యము ఏ రాజ్యము ఇక్కడ వచ్చి వారి పట్టే నాడు వారిని తవసు పట్టడమేమది సరే నువ్వు చేయరాని పని చేసడమేమది ఏమరా మా ఇంటి దగ్గర దానిలో మా సాంబూడి పట్టిన సాంబూడి పట్టలో ఏనాడు మాకు బయట మీద బయ్యారం వస్తే మా కనతల్లి ఏనాడు తీసుకుని ఏనాడు 7 దినమాన మందు మా తల్లికి దండు వాయిరు దంచుకొచ్చింది 2 వాయిరు మించుకొచ్చింది నేను మందులకు పోతున్నాయా అంటున్నా వారి ఎవరి పేరంటే వారి మందరించి మాట్లాడచ్చు కానీ కొడుక కొడుక ఎంత అవుతుంటాయి 3:30
కొడుకు ఏమన్నాడు కొడుక ఏనాడు వారి మళ్ళీ కనుక అక్కడ పోయిన మనల్ని మాట్లాడితే మానవుడు లేడు అటువైన వాడు కొడుక ఎనకకి వరవాడు కొండ మంత్రాలు వారి కొండ మంత్రాలు ఉంటాయి భద్రా కుమార్ ఏనాడు తల్లికి ఏనాడు రోగం కాదు వారి మంది చెప్పిన మాట అమ్మా ఆయన కింద దూరం కడికి రాని మందు తీసుకోక పోయినట్టు ఒక మనిషినేనా ఉంటే మందులు కొట్టబోతా ముందుకు పోయిన పారం పోతే పర్వాలేదు నా తల్లి పరంగా నా పారం పోతే రోగం వచ్చింది నాకు పడిపోయి కానీ మాత్రం నేను పట్ట బాధ పెడుతున్నా ఆయన నేను ఏ ప్రకారంగా అయితే వాళ్ళు నాకు చెప్తారో ఆ మాట నాకు మంత్ర సోదరు ఇస్తారే లేకపోతే మాత్రం నేను పట్ట బాధ పెడతా అని చెప్పి అటువంటి కూడా అటువంటి సప్తాకొడి మామిడి పాదాలు పట్టింది సప్తాకొడి మామిడి పాదాలు శివకుమారుడు పట్టవారు కదా మీరు ఇప్పుడు ఈ గది లోపల వాళ్ళ గడప వచ్చి వారి వాళ్ళు కూడా తానానికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు వీళ్ళు కారణ పడి లోపల వారి చక్కని కోనేరు ఉన్నది ఆ కోనేరు కాడికి వచ్చి వాళ్ళు తానమాడిపోతారు పత్రికోదానం మందు సరే నిత్యవారం మంది తానం మాత్రం వారి తానమాడే టైం అవుతుంది వాళ్ళు వచ్చేవారికల్లా బిడ్డ నువ్వేం చేయాలంటే వారి ఒక మాట పద చూసుకోవాలి ఒక మాట పద చూసుకొని ఒక పదసారికి దాగుండాలి మాట పద లోపల వారి నువ్వు పదసారికి పదల కూర్చొని చూసి వాళ్ళు 6 సొమ్మలు పెట్టి ఒక తల పెట్టుకుంటారు మరి చిన్నది దేవంగన ఆ దేవంగన సొమ్మలు పెట్టి ఒక తల పెట్టుకుంటారు దాని దగ్గరనే పన్నెండాకులు ప్రాంతం పొగలి 5 సిద్ధరాలు సరైన మందులు దాని సొమ్మల పెట్టలే ఉంటాయి ఆ బామని బాయిలో తానం ఆడుకుంటా వాళ్ళు అక్కడ ఉండగానే వాళ్ళకి చిక్కకుండా చిన్నదాని సొమ్మల పెట్ట చూసి సొమ్మల పెట్టి తీసుకొని కడుపులో పెట్టుకొని దాచుకొని అచ్చిన సొంత కూడా మామూలు పిల్లల మాట అనుకో ఇక నువ్వు బతావు చుతుకు నీ తల్లి పడుతుంది ఒక్కవేళ వాడు కొడతాలు చేసి వారిని అక్కడ చిక్కుపడమనుకో నీ ప్రాణం అడ్డిపోతుంది చుతుకు నీ తల్లి కరువు అవుతుంది వారిని నేను చెప్పే బాధ్యత చెప్తాను అని ఈ మాట చెప్పగానే వారి సొంత కూడా మామూలు దిగ తీసుకొని పోయి ఆ మాడిపోద తీసుకొని వారి మాడిపోద కదా బాగుంటుందని ఈ 7 బాబు నాడు వారి తాడిగంట తంతపల్లి తెలియజేసుకొని బాయికాడికి బాయికాడికి తానమాడకి అక్క ఈ సొమ్మలు పెట్టిన వారి మీరు అందరూ ఆడబెట్టుకుంటారు భూమి అందరూ కింద నేను చిన్నదాని కాబట్టి పాలకొమ్మ కింద ఫైలంగా పెట్టుకుంటా చెప్పి ఆ జీవన సొమ్మలు పెట్టిన పాలకొమ్మ కింద పెట్టుకుంటే పాలకొమ్మ కింద ఏనాడైతే పెట్టుకున్న వారి అయ్యో కలిగలు బామల వారి సొమ్మల పెట్ట అనుకునే ఇంత పిల్లల ఊరికి మంత్రం చదివిరే అదే చదువుడు మంచిది కాదు ఉరుగుడు తాటి మట్ట యుద్ధ పుర్రు కొడతా రేపు పూజ కడతా రేపే ఉడగొడతా మాపడికే ఉడగొడతా రేపు కొట్టాయి
నా మంత్రం పాడలేదు నీకు మంచిగా నీ ఊదే నీకు ఊదు నాకు వచ్చినట్టు అయ్యో రావు నాకు మంత్రం కదా నాకు రాదే నాకు రాదని తింటాను మన ఏమి వెళ్ళి ఏడిగా తల్లి లక్కగా పెట్టి రాజగా తల్లి గౌడసాన్ని మెచ్చి పొంగడి కలిపి వచ్చి దాని కొడుకు తెచ్చి దాని కోడలు ఎమ్మరు వచ్చే పోయి పోతుంది ఆడదాకా పోతుంటే అంటే పోతుంటే నేను ఉత్తనే ఉంటానా ఆయనకి కథ అర్థం కాలేదు మీకు అయిపోయిండు సొమ్మల పెట్టి వచ్చింది నా దగ్గర వాడు అంతేనా సుజ ఇంకా వాడు కొడుకు మొదలు చేసి వాడు ఇంకా పురుగుస్తాడు అంతేనా ఏనాడు బాబు అక్కడ వెళ్ళిపోయి లోక మింతలకు వెళ్ళిపోను కానీ అర్ధరాత్రి వచ్చి ఎడమ పక్క కుడికి వరి చేతులు కాదు కుడి పక్క వరిచిండు నిద్రమైన సంబంధం చేసుకుంటుంది శివకుమారుని లేపి శివకుమారా నేను అప్పుడే అన్న వారితో జయించదాల రా వాళ్ళ దగ్గర మోహిని మంత్రాలని గుండ మంత్రాలని నువ్వు ఆగమైపోతావని చెప్పినా సరే చెప్పినా లేదా చెప్తేమని విన్నావా అనవసరం బిడ్డ ఇటు మారిగా వాళ్ళు నువ్వు చూసినాక మళ్ళీ ఇంకా ఏం చెప్తారా చెప్పాలి అలా సొమ్మున పెట్టి మిమ్మల్ని మళ్ళా తీసుకొస్తాను చెప్తావా మంత్రం అయితే చెప్పు నీతో అయితే మంత్రం చెప్పు అవుతుంది మంత్రం చెప్పు కాదురా ప్రయత్నమే నీతో కాదు బిడ్డ నీతో అయ్యేదింటే మొదలవు వాళ్ళు మొదలు లాస్ట్ పోయినాక కదా మరి ఏనాడు వారి నువ్వు ఏనాడు వారి
ఏనాడు వారి ఇక్కడ 7 వేసల ఎండిపోయా 12 వేసల పైకపోయా వారి ఏనాడు కూడా సత్యంగల దేవుడు ఉంది కదా సత్యంగల దేవుని దగ్గర పోయి వారి బ్రహ్మ ఇష్టు బ్రహ్మ వాళ్ళు దేవతలు ఇక్కడ పూజ చేసుకొని పోతారు వాళ్ళకన్నా మన 7 పూజలు కట్టుకోవాలి ఆ పూజలతో మనం ఏం చేయాలంటే వారి పూజ కట్టే ఉండాలి దేవతలంతా అన్ని లేవడతారు ఆ శంకరుడు వచ్చి ఆశీర్వాదం ఇస్తాడు సరే నేనే కట్టే పూజ అంటే అన్నాం అనుకో సరే నీ జ్ఞానం నీ బుద్ధి నీ గుణమంతా చూసుకొని ఆశీర్వాదం ఇద్దరు వారి శివుడు ఇచ్చిన ఆశీర్వాదంతో వాళ్ళు ఎన్ని మంత్రాలు చదివిన వారి మంత్రాలు పారి అని ఇవన్నీ చెప్పే వరకు శంకరుడు పెట్టి ఏనాడు గుణంగా ఎట్లా అడగంటే ఆ క్రికాల దగ్గర మృతి పిల్లకాల సత్యంగల దేవునికి వారి సత్యంగల దేవునికి పూజ కట్టిండు పూజ కట్టి ఏర్పడకుండా శంకర్తో ఆశీర్వాదం తీసుకోండి శంకర్తో ఆశీర్వాదం తీసుకొని సదాకా అదే బాయికాడికి పోయిండు బాయికాడికి పోయి సొమ్మల పెట్టి అందుకొని రావతా ఉన్నాడు సొమ్మల పెట్టి అందుకొని రావతా వారు కలిసి శివకుమారుడు నాడు వారి దేవగన కథ చూసిర్రు 7 బాబులు వచ్చి వారి శివకుమారుని అనుకున్న సమతపడి మామని పిల్లకాడు గురికొచ్చారు ఏంది బిడ్డ మాక గురికొస్తారు ఏమైందా మీరు అయ్యో పొలగాడు ఓలో పొలగాడు సొమ్మల పెట్టి అందుకో ఈడికి వచ్చాడా ఓలు కాదు బిడ్డ నువ్వు మీ శిల్కమామని నా భావనే మీరు నా కోడలే వాడు నా కొడుకే అంత మీరే బిడ్డ మీకు మనం దగ్గర భావనే ఏమన్నా నా డబ్బ నాకేమని నీ డబ్బా నీకు ఇవ్వటవా సరే బిడ్డ నీ డబ్బా నీకు కానీ నీ బిడ్డ నీకు కానీ నీ సభ నీకు కానీ సరే ఇప్పుతా అని చెప్పి శివకుమారుని తీసి వాళ్ళు నిలబెట్టే వరకల్లా ఆ బాలుడు వారి ఏనాడు పొడితే పొద్దుల వెనక దిగి పిల్లగాడు ఉన్నాడు పిల్లగాడు సూపరేఖలతో సింగారం ఉన్నాడు పిల్లగాని పెళ్ళాడతామని చెప్పి ఏమంటారు 7 బాబు నేను పెళ్ళాడతా 7 కొట్లాడుతారు కొట్లాడ వరకల్లా ఆ బిడ్డ మీరు కొట్లాడు కాదు 7 ఇట్లా చిన్నది దేవంగా ఉంది కదా దేవంగనకు పెళ్లి చేస్తాము అనుకోని ఆకాశం తరుగులేసి మిన్నంత పందిరేసి దేవంగకి ఏనాడు పెళ్లి చేసే వరకు వారి అంత రాత్రి పెళ్లి జరిగిన పొడంతరినే మొద్దుగా మరి అద్దు మారాది అర్ధరాత్రులు వైద్య తోడ వారి శివకుమారుడు మరి వల్ల వల్ల బాలుడమ్మ ఏనాడు నేను తల్లి లగ్గమాతం రాలేదా లగ్గమాతం రాలే ఎట్లా వచ్చినావు నా తల్లికి ఏనాడు మందులు కూడా చేస్తుంది నా తల్లికి మందులు కావాలి వచ్చినా ఏం మందులు కావాలి దాని రూపాయి రోగం దంతకి వచ్చింది 2 రూపాయలు రోగం ఇంటికి వచ్చింది ఈ దేవాలయం మందులు కావాలి ఒక పని పౌటాకులు ప్రాంత పోగులు కట్టి పుట్టుకొని అడుస్తున్నాము 7 సిల్లరాలు అయితే మందులు కావాలి కదా అప్పుడు ఈ మందుల కొరకు వచ్చినావా అయ్యో పిల్లగా నా దగ్గర 7 సిల్లరాలు నా దగ్గర ఉన్నాయి 7 సిల్లరాలు నా దగ్గర ఉన్నాయి కానీ మాత్రం పౌటాకులు ప్రాంత పోగలు కానీ నా దగ్గర లేవు అది ఏడని అనుకున్నావు సరే గౌరమ్మ వారి బిడ్డ పర్యకాంత అర్థమవుతుందా గౌరమ్మ వారి బిడ్డ పర్యకాంత దగ్గర ఈ నయంతో 4 మందులు ఈ నయంతో 4 మంది దగ్గరికి నువ్వు పోవాలంటే అక్కడ నువ్వు సత్సంగల దేవునికి పూజ కడుతున్నా చెప్పి తండ్రి పడుకొని పోవాలి నిన్ను చూస్తుంది రమ్మంటది సరే రమ్మంగా లోక మిత్తలకు పోవాలి పోయి సత్సంగల దేవత అంటే వాళ్ళ తల్లి గౌరమ్మ వారి కూడా కూర్చోవాలి ఆ కుటుంబంగానే నువ్వు వస్తువులన్నీ కష్టాలు పెడుతుంది అన్ని పెట్టాక వాళ్ళ బిడ్డ అన్ని ఉన్నాయి కానీ సత్సంగల దేవుడు ఉన్న తల కబుడు తాంబాలం ఉంటుంది కబుడ తాంబాలం ఉన్నప్పుడు కన్నతల్లి పక్కన అవుతుంది పక్కన పురాణం జరుగుతుంది కంటి మొత్తం కాళ్ళ సున్నం రాస్తుంది ఈ నయమతో 4 మంది తీసుకోవాలి ఏర్పడకుండా ఇంకా పైసలు కట్టుకోవాలి సరే పూజ అయిపోయింది తల్లి నేను వెళ్ళిపోతాను చెప్పి నేనే అంటే అక్కడ డేటెడ్ కడలు మరి లగ్గమాడుతుంటది సరే మరి మందు తీసుకొని వెళ్తారా కానీ మాత్రం లగ్గమాడు ఇంకా చాలదా ఈ వస్తువులైతే పిల్లగాడు చెప్పి పడుకొని పర్యకాంత కథ చూసింది ఓహో పిల్లగా ఏమయ్యా దాన్ని బాడ పడుకొని పోతున్నావు ఏం పోయింది చెప్తావు నువ్వు సత్యంగల దేవుడికి పెడతావు
కడపా కడతా. మా తల్లి మా ఇంట్లో దేవత సత్యంగా దేవత ఉన్నది మరి నేను వస్తావా రాకట్టే అట్లే ఏ రకంగా పూజ కట్టావు అరే రే. ఆటోమై వస్తానే మొదలుపెట్టి అబ్బో ఎంతగా మందులు వాడేవాళ్ళగా నీకు ఏనాడు సత్యంగా దేవుడు ఆటమైతే అత్త అంటున్నా నీ ఇంటికి ఈ మాల మీద ఉండి వారి చక్కని గల్ల పూతారం ఉన్నదా పూదాల పుట్టుకోవాలంటే ఒక వారి పూతారం కట్టి ఆ పూతారం బట్టి మీరు గుర్తుకుంటుంది గుర్తుకునే వరకల్లా వారి ఎదురైతే పిల్లగాలి నాడు పర్యకాంత చేతుల సమయానికి ఆశ్రమం వారి పూదారం విడిచిపెట్టింది పిల్లగాని చెప్పని లెక్కలు జరుగుతారు అర్థాన్ని అనుకునేది ఇష్టానుకునమైనప్పుడే పిల్లలు చెబుతారు ఈత పూదారం పిల్లగాడి కింద పడంగానే పిల్లగాడు మరణం కాగానే కనత దగ్గరికి గౌరమ్మ దగ్గరికి ఏమన్నా తల్లి నేను శివదేవత పుత్రుని నియమించుకోవడానికి బాలుడు మరణం అయిపోయిన తల్లి నా పుత్రుని చెప్పుకుంటుందని చెప్పిన తల్లి సంజయ్ ఇచ్చింది సంజయ్ పిలిచే వరకు వారి అదే పూతారానికి సంజయ్ కట్టి ఇంటికి ఇచ్చింది ఆ సంజయ్ వచ్చింది తల మీద మోపంగానే పక్క గుడి కోరిచ్చింది శివకుమార్ కుడి పక్క ఎడమ కోరి నిదానం చేసే వరకల్లా అదే పూతారంతో మీకు ప్లాన్ చేసిపోయింది సత్సంగల దేవుని పూజ కట్టింది ఆ పూజ కట్టి వారి కపడతాంబాలం కావాలని చెప్పాను వరకల్లా పక్క నవ్వింది పొరటాకు రాలి పురాణ నవ్వింది పోకర్ రాలి ఈ నేమతో 4 మంది రాలని నేర్పడం నింగాల ప్రజలు కట్టుకుంటూ పిల్లగాడు వెళ్ళిపోతుండే యాడికి యాడిపోతున్నావు గత కాదు మరి సత్సంగల దేవునికి పూజ కడతాడని పూజ కట్టావు రాను నీ కాలని కానీ ఫోన్ నీ కాలేదు మరి రా ఇక్కడ రా పెళ్ళాడాలి ఫోన్లతోటి నాతో జరిగింది చక్కని పూలతో ఇచ్చింది తల్లి గౌరమ్మ వారు మీరు కింద నడిచిపోతే బిడ్డ మీ వల్ల కాదని కాదు చక్కని పూలతో వేయంగానే అదే పూలరథం లోపల పర్యకాంత గుసలు పెట్టుకొని సప్తకోటి మామనుకున్న కాడికి పర్యకాంతం తీసుకొని పూలరథం తీసుకొని శివకుమార్ నచ్చిందా అచ్చ రాకడికి వారి దేవంగా కళ్ళ చూసి ఒక్క పారి ఇక్కడ మొక్కని విడిపెట్టి ఇది పెట్టే వరకల్లా ఈ దేవంగన మొక్క విడిపెట్టిందా ఈ దేవంగన చూసింది పర్యకాంత మొక్కని అటు పెట్టింది ఇద్దరు సంతరవాదం మాట ఇదే ఇదైందా ఈ శివకుమారుని బాగా నడుమ ఇద్దరు సంతరమూర్తి అంటే సప్తకోటి మామని బాగా చూసింది బిడ్డ మీరు ఇంత మొక్కలు పెట్టుకుని తల్లి దేవంగన నిన్న నీ శోభత ఎంతమంది ఉంటారు 7 అక్క వెళ్ళాను అక్కల ఎల్లండి వదిలిన బాలు బిడ్డ ఆడడానికి ఆడసోపతుందా అని చెప్పి ఈ శివకుమార్ రెడ్డి వాడు కాదు నీకు ఆడసోపతి కావాలని చెప్పి ఆడ తీసుకొచ్చింది నీ అక్క వెళ్ళాను ఇది అక్కడికి వెళ్ళాను సరే అక్కడ దేవం కాబట్టి చెప్పిండా పర్యకాంత నిన్న నీకు శోభతాలు ఉంటాయి మా తల్లి నీ తల్లి గౌరమ్మ వారా గౌరమ్మ వారు ఉన్నది కాబట్టి నువ్వు ఆ తల్లితో మిగిలిన ఆడివారు కాబట్టి ఆడదానికి ఆడసోపతి కావాలని ఇగో మీ అక్కనే అనుకో మీ తల్లి అనుకో దేవంగా అంతేనా సరేనా సరే అని చెప్పి ఈ అనాడు వారి ఇద్దరు భార్యలు కూడా రథంలో కూర్చొని పెట్టుకుని శివకుమారుడు 60 బట్టి సరే వెళ్ళిపోతుండే వెళ్ళిపోయే వరకల్లా 3 మంత్రాలు ముంగిరాడు కళ్ళ ఉన్నారా 3
మంత్రాల మంగిరాలు కిరుగుర్రం ఎక్కిపోతా ఉండట. కిరుగుర్రం దాటేసి రథం పోతుందట. అరే ఇద్దరు వెళ్ళాను రథము మనడానికి యుద్ధపోతున్నావు. కోడికాని మొన్న పుట్టాను నేను ఎన్న పుట్టాను వేడ పుట్టారా ఇలా పుట్టి వీడికి ప్రపంచం చెప్తున్నా. అరే వీని ఇద్దరు వెళ్ళా చంపి వీళ్ళు ఇద్దరు వెళ్ళాలి వాళ్ళు కట్టుకొని నా ఇంటి ముంగడికి తాకింది వచ్చేయకపోతే నా పేరు 3 మంత్రాల ముంగిరాజు కాదు. అది బాటి బాగా చెప్తానంట. బాణం ఇంత వరకు ఒక్కొక్క బాణం ఇంత బాణం పడిచిపోయింది. లాస్ట్ అటు బాణం నీళ్ళ బాణం ఇచ్చింది తెలంగాణ ఆట ముంగిరాజు మరణమైపోయింది. ముంగిరాజు మరణమైనప్పుడు ఏమని చెప్పిండు శివకుమారా తప్పినట్టు కాదు బిడ్డ నా బిడ్డ నీలవతి నీలావతిని మాత్రం అగాధం నీలావతికి మాత్రం నీలవతిని దొరకత్తుకో నీలవతిని పెళ్ళాడి దాన్ని సేవించయ్యా అని ముంగిరాజన్న మాట ఏమన్నా ముంగిరాజు అర్థమైందా? ముంగిరాజా శివకుమారా నన్ను తప్పినట్టు కాదు బిడ్డ నా బిడ్డ వారి నీలవతి ఉన్నది నీలవతి నాగాదని చేయకమంటే కానీ నీలావతికి నీ తొక్క పుడుతున్నారు. నీలావతికి నీ తొక్క పుడుతున్నా అన్న అదే అన్న అదేంటి నీలావతికి నీ తొక్క పుడుతున్నా ఎట్లా చెప్తా అదే నీలావతికి నీ తొక్క పుడుతురు ఎట్లా అంటే దాని వేదన నీకు చెప్తా. వేసిన పందిరి వేసినట్టే ఉంటుంది రాసిన పోలు రాసినట్టే ఉంటుంది ఉన్నదాన్ని ఉన్నట్టే ఇంట్లో అర్థమైందా? రాసిన పోలు రాసినట్టే ఉంటుంది రాసిన పోలు రాసినట్టే ఉంటుంది నువ్వు పోతూనే ఉంటావు. నువ్వు ఓంగనే పోల ఓంగనే పోల కుదిరే పెడతారు. పెళ్లి చేస్తారా? పెళ్లి జరగగానే కూడా చేస్తా అడిగంటే పెళ్లి జరగగానే ఆడి బాధ తీసుకొని నిద్రపోతా నీరావతిని తీసుకొని నిద్రపోతావా? నిద్రపోగానే ఆడిగా పట్టమంతం పదగిరిలో బావి మీద పవరించుకొని పడుకుంటాం. పండుకున్న సమయానికి వారి అర్ధరాత్రి కూడా కడతారు. రాత్రిలా నీరావతి ముక్కలకి నీళ్ళు దారం తోడుతుంది బాగుంటుంది. నీళ్ళు దారం తోడుతో నీరావతి ముక్కలకి వెళ్ళి శాతం మీదకి రాగానే కాంతోడు తయారైంది. కాంతోడు తయారైగా సమయానికే నువ్వు పక్కలకి వెళ్ళి నీలవతి కూడా గర్వమని నిలబడిన సమయానికి నీలవతి పక్కలకి వెళ్ళి పక్క మరిపి సరే నువ్వు పోయి కూడా మంచం కింద ఏరుకోవాలి. మంచం కింద ఏరుకోగానే కూడా నీలవతి ముక్కలకి వెళ్ళి బావేళ్ళి శాతం మీదకి వచ్చి కాంతుంటాయి. ఇక్కడ ఈ పక్క పక్కన వెళ్తుంది ఇంకా వరకు ఇక్కడ ఎవరేమి లేరు అని చెప్పి చక్కగా ఆడికి కబలి కాలంలో పోయి కబలి కాలంలోకి వెళ్ళి వెళ్ళిపోయి కలికోలపేటలోకి వెళ్ళి కూడా దేవత సర్పంతో ఆడాడి మర చక్క వెనుక మరి ఎనకకు మర్రి వచ్చి నీలవతి శాతం మీదకి రాకడతోనే కాంతోడు పోయి కూడా నీళ్ళదార దొడుకొని కాబోతుంది. నీళ్ళదార దొడుకొని కాబోక ముందే ఈ మంచం కింద ఉన్న వారిని వజ్రాల వారి చేతబట్టి మంచము మోపు చూసి ఒక దెబ్బ పెట్టాను. ఒక్క దెబ్బ పెట్టి 2 మండలు అయిపోయింది అంటే పాము గండం తప్పిందా? అది ఊరవతికి గండం అది ఒకటి తప్పింది. సరే ఊరవతికి ఒక గండం తప్పిందని మర్చిపోయిండేవు. తెల్లారం కూడా మళ్ళొక గండం తెల్లారం కూడా మళ్ళొక గండం అంటే సరే ఎనాడు కూడా నీలవతి గడప నీలవతి పక్కన పురుగు పాము కాడుతుందా? పాము కాడిచ్చిందంటే ఇళ్ళని నువ్వు చంపుతున్నావు. నిన్నమన్నాడు చంపలే పోగా కాడిచ్చింది వాడు మరణం అయిపోయిందా? మరణం కాగానే అటువంటి అర్ధరాత్రి కూడా ఎత్తా అడగ సర్ణమిగిన మాయరాజాతి కూడా ఎత్తా మమ్మకుండా వచ్చి ఈ కలుగు రోజు ఏం చేయాలి అరకాడు చెప్పింది రావాలి. ఈ పక్కకి వెళ్ళి ఈ కలుకోలు పెట్టదగ్గర ఈ నీలవతి పక్కకి వెళ్ళి తీసుకుపోయి కలుకోలు పెడతావాలి. కలుకోలు పెడతా వాడితే వాళ్ళు హనుమం చేయాలి. వాడు అటే వెళ్ళిపోవాలి. ఒక్క వెళ్ళిన వాడు అరకాడు చెవాడు రాక ఆగిపోతే చెయ్యి పెట్టి అందుకునే పోతాడు. కబలి కాలకి చెయ్యి పెట్టి అందుకునే సమయానికి అరే ఉన్నరా కొడుక గీరాడని చెప్పి ఎడమ చేయితో రెట్టు అందుకోవాలి. కుడి చేయితోని ఒకప్పుడు నీ భార్య అని నమ్ము కానీ అంత వారదాకా మాత్రం నీ భార్య అని నమ్ము. అర్థమైందా? అటువంటి పురాణం ఉన్నది మరి ఏం కదా? రాజు
తల్లి కాళ్ళకి చేయబెట్టి అనుకున్నాడు అనుకునబోతుంది అందుకుని అక్కడ కొడుక తెల్లారం గడి కన్నా ఇదే ఉంటాడు అనుకోని వారి ఎడమ చేతిని ఎట్లా అనుకుంటూ కూర్చోని వారి వజ్రాల వాయిదా పట్టి తప్పక దొరికింది దెబ్బలకు చేయనక వరకల్లా ఈ మండి చేయి పట్టుకొని మాయరాక్షి తండ్రి మిగిలిన మాయరాక్షి చక్కగా ఆడిపోయాడు గిరియవతి దగ్గరికి పోయాడు గిరియవతి అమ్మాయి కొడుకు ఎవడో బిడ్డ మందుల గంట వేడి కానీ బిడ్డ నీ కొడుకు మాత్రం మరణం కాలేదు ఇద్దరు భార్య బిడ్డ ఒక భార్యను పక్కన పెట్టుకోవాలి పట్టుకున్నారే భగవంతా వరకల్లా ఏమిరా నా కొడుకు అయినట్టుకుంటే కూడా కాదేశం మందులకు పోయిన తేజ కొడుకు దగ్గర కూడా వీడు నా భర్త కంటం ఎందుకు నా భర్త కాదు భగవంతా ఈడు మందులాడు మాయలాడు పక్కల భార్య చేసుకొని ఇద్దరు భార్య ముగ్గురు భార్యలు రథంలో కుసలు పెట్టుకొని శివకుమార్ పక్క జరిగింది ధనాంతరాంతరం రథం తీసుకొని వెళ్ళిపోతుంటే ఆనాడు వారి తంగికో సాయమడం పోయి మొదటి మొక్కరు నాగరు వేతాన్ని ముగ్గురు కోసుకొచ్చేసినాడు సరే లోయలో ఉన్నది కుంటిరాక్ష ఈ కుంటిరాక్షాది గుణంగా లోయల వాడి గుణంగా 6 గంటల గుణంగా ఈ శివకుమారుని ముందు తన సమయానికి ఈ 2 గంటల వేరు పత్తులు వచ్చి ఆ కుంటిరాక్షాదిని గద మీదండి మూతి మీద అన్ని వరకల వారి ముక్కు మూతి అటే ముసుకపోయి ముక్కు మూతి ముసుకపోయి కానీ మూలుగుతుడు జోడు కుంటిరాక్ష ఆ మూలుగుడు ఏమంటున్నారు శివకుమారా నన్ను నా మూతి ముక్కు బిడ్డ మూతి ఆ నోటి మాట లేకుండా చేసే కదరా చేసిన దానికి బిడ్డ నన్ను కొడతా కొట్టి కానీ నా బిడ్డ భార్య కాంత ఉన్నది బిడ్డ నా బిడ్డని పెళ్లి ఎందుకోరా శివకుమారా లోయలు ఉన్నారు చూడు లోయలు మాట్లాడుతున్న కుంటిరాక్షి నన్ను నమ్మినట్టు కాదు మరి నా బిడ్డ అటువంటి పర్యకాంతం ఉన్నది పెళ్ళాడుకుంటే పెళ్ళాడతావా మరి అంటున్నదే నలుగురు అదేరా మనకంటే పురుషాతు రావాడు మనకంటే తన్నాసురా ఎండుకొండ పక్కకి వెళ్ళిపోవాలి మనకంటే కిందికి ఎండుకొండ కిందికి వెళ్ళిపోవాలి కానీ ఎండుకొండ మీదకి వెళ్ళిపోతుంది మనకే నీకే ఇద్దరంటే నీకంటే 4 ఉన్నారు ఇద్దరు ఇద్దరు మీది మళ్ళా అర్థందా ఒక పని చేద్దాం ఎట్లా సరే ఎండుకొండ మీదకి వెళ్ళి వాడు పోవడం వాడి వల్ల కాదు వాడు కిందికి వెళ్ళిపోవాలని మాత్రం వాడు మోనేది ఎండుకొండ మీదకి అని ఏం చేసింది భారతమ్మ ఇత్తు చిన్నది ఈరమాని పెద్దది అని చెప్పి ఒక పుట్టు అంటే భారతమ్మ అటువంటి భక్తుని ఒక మర్రి ఇత్తు తయారు చేసింది సరే ఇత్తు చిన్నది శ్రీపతి వారి మర్రి ఇత్తు తయారు చేసి పుట్టుబడి మర్రిత్తు వారేసింది మరింతగా దానికంటే మారేదే వరకల్లా పుట్టు ఎత్తున మనకు మొలిచింది పటారుక్తమై పెరిగిపోతూనే ఉంది పటారుక్తమై పెరిగిపోతుంది ఎక్కడ కొమ్మలు పంగలతో పదామడా ఊరలు పోతే కడే పోతుంది మరి
ఎటు పోతున్నా వారికి శివకుమారుడు 60 పైసలు అనగానే 90 పైసలు తొట్టుపట్టి రథం తీసుకొని వెళ్ళిపోతుండే ఈ పోతా ఉండే వారి మరి అంటే రథాన్ని కట్ట కొమ్మలు పెరిగిపోతుంది కొమ్మలు పెరిగిపోయే వరకల్లా వారి వజ్రాల వాయిని బట్టి చేతులు తీర్థం పెట్టాం చెవులు కోపం చెప్పిన నాలుగు చంద్రనాశం నాలుగు విద్య అని చెప్పి ఆ భగవంతుని యాદ చేసుకుంటా మండలం నరుకుంటా రథం తీస్తాను రథం తీస్తా పోతుంటే ఆకాశానికి కథగా మరి పెరిగిపోయింది ఎండికొండకాయని మాత్రం ఆ మరి పెరిగిపోతుంటే రథానికి పోతలేదు రాకపోయే వరకల్లా ఈ శివకుమార్ ఏం చేసిండు ఈ కొట్టుకుంటా ఊరాయలు వెళ్ళిపోతుంది కొట్టుకుంటా పోతే ఇదొక్క మాట నడిపిరా ఈ రథం వెళ్ళిపోతుంది అంతే కదా అంతే అని ఆకాశానికి తక్కువ ఉన్నది అంత మండ ఆ మంటని వారి నలుగురు పడితే మంట ఆ వజ్రాల వాయిదం బట్టి వారి ఆ మంటని కొట్టింది మంటని కొట్టే వరకల్లా ఆ మంట దిగి పోయవ్వా నలుగురు భార్యలు వారి రథం కిందికి తెచ్చారు నలుగురు భార్యలు రథం తెచ్చి నలుగురితో పెద్ద దేవంగన ఏమంటుంది భగవంత వీడు సత్తుడు పుట్టుడు వీడు నలుగురు పెద్ద చేసి వీడు పెంపిస్తాడు ఎన్నోతులునే గింట అందులో ఏమి చేసింది కట్టుకున్న కరియాపల్లి సీరియా దట్టిపూల మాలభంగము అటువంటి కొంగు తీసింది పొద్దు పడుకు రాసింది కొంగు తీసి పొద్దు పడుకు పెట్టగానే బుర్ర బిడ్డ అయిపోయి అక్కల ఈ దేవంగా వెళ్ళిపోయిందా దేవంగా వెళ్ళిపోయి ఈ కట్టుకున్న రథానికి ముగ్గురు ఉన్న వాళ్ళు అటువంటి నీలవతి పర్యకాంత రూపవతి ఈ ముగ్గురు ఏమి చేసిన చెల్లె మనం ఈ కళ్యాణం ఆడిన దానికి ఈ కట్టే అక్కడ తీసుకెళ్తాం ఒక కాశం చేస్తాం కారు తెరిచి పిల్లగాని కాట పెట్టి పోదాం అని ఈ కట్టే ఆ కట్ట తీసుకెత్తుకున్న కట్టే కారు తయారు చేసి కారు తయారు చేసే వరకల్లా ఈ భారతమ్మ చేసే ప్రసాదానికి శంకరుడు బాగా చూస్తుంది భారతమ్మ బతికి కట్టి వారి శంకరుడు కానీ ఈ శివకుమారుని మరణం చేయగలరని శంకరుడు మనసు పెట్టుకొని ఎవరా ఈ శివకుమారుని మాత్రం కాకి కాలబెట్టి అని ప్రయత్నం చేసి అటువంటి మనకి ముగ్గురు పొల్లగారి దగ్గరికి వచ్చి ఓ బిడ్డలారా ఈ కాశీకి తయారు చేసుకుని శివకుమారుని కాలబెడతామని సరే బిడ్డ శివకుమారుని నన్ను వేసి కాలబెట్టద్దు సరే అంత కాలబెట్టే మనిషి అలాగనే ఉన్నాడు మీరైతే మాత్రం ఈ పిల్లగాని కాలబెట్టదని చెప్పి ఈ పార్త మీద ఈ మధురుడి కాదు ఎవరి మీద పడితే పార్త మీద పడతారు మధురుడి కాదు పార్త మీద కల్లా మధురుడికి కన్న తల్లికి పార్తకి ఏముంది కన్న తల్లి వరుస తల్లి కొడుకుల వరుస తల్లి కొడుకుల వరుసలో కూడా ఈ మధురుడు పోయి కన్న తల్లి మీద భారత మీద కన్నేసే వరకల్లా శంకరుడు మనసు పెట్టిండు అరే కన్న తల్లి పడుకున్న కరుబుడు వారిని ఉండద్దురా అరే దీన్ని మరణం చేయాలని చెప్పి పిలికడ బండ మధురుడు మీద పెట్టింది దంగమయ్యా వారి మధురు వెళ్ళే వరకు పిడుకుల రోగం పుట్టిందే మధురుడికి పిడుకుల రోగం పుట్టే వరకు వారి అటువంటి మధురు మధురుడు మరణం కాగానే వారి ఈ శివకుమారుడికి కాశ్యముల మధురుని కాలబెట్టిందా మధురుని కాలబెట్టి వారి శివకుమారుడు అయిపోయింది ఇద్దరు శివకుమారుని కుసలబెట్టారు శివకుమారుని కుసలబెట్టి ఆ మధురుని భార్య ఎవరు రద్దేవి నాయన ఈ నా కనతల్లి పడుకున్న కర్ముడు కాముడు అయిపోతుంది సరే ఈ నలుగురు భార్య తీసుకొని